మామ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన పోర్ట్ఫోలియోని క్విక్గా చూద్దామండి. ఓవరాల్గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1,20,493 అయితే నిన్న మార్కెట్లో వచ్చిన సడన్ బ్లింక్ వల్ల చిన్న ప్రాఫిట్ అయితే కొద్దిగా ఎక్కువే వచ్చింది. 5,734 రూపాయలు అయితే ప్రాఫిట్ కనబడుతున్నామా. అయితే ఓవరాల్గా మన యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి 1,26,228 రూపాయలు. మార్కెట్ అయితే ప్రతిరోజు మారుతుంది మామ. కాబట్టి షార్ట్ టర్మ్ చేంజెస్ కన్నా లాంగ్ టర్మ్ జర్నీ మీద ఫోకస్ చేయడం మంచిదన్నమాట. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది శాలరీ వచ్చాక డబ్బు సేవ్ చేస్తారు. అది మంచి హ్యాబిటే. కానీ సేవ్ చేయడం మాత్రమే సరిపోదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తువుల వాల్యూ పెరుగుతూనే ఉంటాయి. 5 సంవత్సరాల క్రితం ఉన్న వస్తువు ఇప్పుడు అదే రేట్లో లేదు. ఎగ్జాంపుల్గా ఒక 40 రూపాయలు ఉన్న వస్తువు ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలు అయిపోయింది. అంటే మన డబ్బు వాల్యూ తగ్గుతుందన్నమాట. అందుకే డబ్బుని ఇంట్లోనే ఉంచకుండా గ్రో అయ్యే ప్లేస్లో పెట్టడమే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్క రోజులో రిచ్ అవ్వడం కాదమ్మా. ప్రతి నెల కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలన్నమాట. అందుకే నా రియల్ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మన 100 వీడియోస్ సిరీస్లో భాగంగా ప్రతి టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ అసలు ఎలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి ఏంటి అన్ని వివరంగా అయితే మనం నేర్చుకుందాం. రేపు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. మన మిడిల్ క్లాస్ ప్లానింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్ద భవిష్యత్. జై హింద్.